ప్రేమేంత మధురం సీరియల్ జీ తెలుగులో రాత్రి 10 గంటలకి ప్రస్తుతం టెలికాస్ట్ అవుతూ ఇవాళ సక్సెస్ఫుల్ గా ప్రేక్షకులకి గుడ్ బై చెప్పింది. ప్రేమేంత మధురం ధారావాహిక జీ తెలుగులో సక్సెస్ఫుల్ సీరియల్స్ లో ఒకటిగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఫిబ్రవరి 10, 2020 ప్రేమేంత మధురం సీరియల్ ని జీ తెలుగులో లాంచ్ చేశారు. నేటితో సరిగ్గా 1601 ఎపిసోడ్ పూర్తి చేసుకుని విజయవంతంగా వీడ్కోలు పలికింది. జూలై 5, 2025 శనివారం నాడు ఈ సీరియల్ కు గుడ్ బై చెప్పారు. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్ పైన కేవి శ్రీరామ్ ఈ సీరియల్ ను నిర్మించారు. కేవి శ్రీరామే హీరోగా కూడా ఈ సీరియల్ లో నటించడం ప్రత్యేకత. సాయి వెంకట్ క్రియేటివ్ డైరెక్టర్ గా ఈ సీరియల్ కు వ్యవహరించారు. తులా పహాతేరే అనే మరాఠీ సీరియల్ కి రీమేక్ గా తెలుగులో ఈ సీరియల్ ని తీసుకొచ్చారు. ఈ సీరియల్ ని ఇంగ్లీష్ భాషలోకి కూడా అనువాదం చేసి ప్రస్తుతం సౌత్ అమెరికా ఛానల్లో టెలికాస్ట్ చేస్తున్నారు. సీక్రెట్స్ అనే పేరుతో ప్రేమేంత మధురం సీరియల్ ఇంగ్లీష్ భాషలోకి డబ్బింగ్ అయింది. ప్రేమేంత మధురం సీరియల్ టైటిల్ సాంగ్ కూడా ప్రేక్షకులని విశేషంగా అలరించింది. చక్కటి సాహిత్యంతో ఈ టైటిల్ సాంగ్ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. 20 ఏళ్ల అను 40 ఏళ్ల ఆర్యవర్ధన్ల మధ్య ప్రేమ ఎలా చిగురించింది, వేయి జన్మలైనా వీడిపోనిది ఈ బంధం అన్నట్లు ప్రేమ ఎంత మధురం సీరియల్ ని చక్కగా చూపించారు. మొదట రాత్రి 9 గంటలకి ఈ సీరియల్ ని ప్రారంభించారు. అయితే అను ఆర్యవర్ధన్ల కథని ఎండ్ అయ్యే సమయానికి సీరియల్ టైమింగ్స్ ని మార్చేసి 10 గంటల స్లాట్ లో రెండవ సీజన్ ని ప్రారంభించారు. 2 నెలల క్రితమే ఈ ధారావాహికకి శుభం కార్డు వేయాల్సింది. మళ్ళీ కొంతకాలం ఎక్స్టెండ్ చేసి 1600 ఎపిసోడ్స్ వరకు సీరియల్ ని తీసుకొచ్చి సౌత్ ఇండియన్ స్క్రీన్స్ నుండి వచ్చిన లాంగ్ రన్నింగ్ సీరియల్ గా నిలిచింది ప్రేమ ఎంత మధురం. ఎన్నో క్యారెక్టర్స్ ప్రేమ ఎంత మధురం సీరియల్లో ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. కేవి శ్రీరామ్ ఆర్యవర్ధన్ గా, శంకర్ గా సీరియల్లో అలరించారు. ఇక కేవి శ్రీరామ్ కి జోడీగా వర్ష హెచ్కే, అనుగా, గౌరీగా సీరియల్లో అలరించారు. ఇక అభయ్ పాత్రలో కళ్యాణ్, ఆకాంక్ష పాత్రలో దివ్య, కేశవ్ జండే పాత్రలో రామ్ జగన్, మాన్సీ క్యారెక్టర్ లో మొదట వర్ష, తర్వాత అనూష సుసర్ల, తర్వాత మహేశ్వరి నటించారు. రాగసుధ పాత్రలో గౌరీరాజ్, జలంధర్ పాత్రలో షరీఫ్ విక్రమ్, నీరజ్ పాత్రలో విజయకరం, శారదాదేవి పాత్రలో మొదట జయలలిత, తర్వాత రాజకుమారి, నీల్ పాత్రలో రాజీవ్ రవిచంద్ర, మీరా పాత్రలో అను శ్రీరాజ్, అజయ్ వర్ధన్ పాత్రలో అభి ప్రతాప్, ఆనంది పాత్రలో బేబీ సాదశ్వ కృతి, రాజనందిని పాత్రలో మానస మనోహర్, సంపత్ పాత్రలో సందీప్ మక్కం, రమ్య పాత్రలో మధుశ్రీ, ఇంకా రాధాకృష్ణ, సుబ్రహ్మణ్యం పాత్రలో విశ్వమోహన్, పద్దు పాత్రలో బెంగళూరు పద్మ, మదన్ పాత్రలో సుహాన్ గోరి, అంజలి పాత్రలో ప్రియాంక చౌదరి, అంజలి తల్లిగా శిరీష, ఛాయా పాత్రలో సునందమాల శెట్టి, యాదగిరి పాత్రలో సూర్యతేజ, జ్యోతి పాత్రలో మొదట ప్రియాంక అమ్ము, తదుపరి సహస్ర, యాదగిరి కొడుకుగా కాళీకృష్ణ, లక్ష్మి క్యారెక్టర్ లో అర్చన అనంతవేలు, జోగమ్మ పాత్రలో మొదట అస్మిత, తదుపరి జ్యోతిరెడ్డి, తదుపరి చరిష్మా నాయుడు, ఇంకా రాజా రవీంద్ర, జూనియర్ అభయ్ పాత్రలో ఆయుక్త కుల్, జూనియర్ ఆకాంక్ష పాత్రలో తేజాల్ విఖ్యాతి, ఇంకా భావన, మాన్సి తల్లిగా శ్రీదేవి కుమ్రాని, సుగుణగా ఉషారాణి, దివ్యగా ఐశ్వర్య జీవన్, హరీష్ గా ఆదిత్యారామ్, ఉషాగా ఇషికా సితార్, సూర్యగా అమర్ శశాంక, రేష్మగా శుభశ్రీ, ఇంకా నీలకంఠం క్యారెక్టర్ లో ఇతను, నీలకంఠం భార్యగా వరలక్ష్మి, నీలకంఠం కూతురు భానుమతిగా శ్వేతా ప్రసాద్, సంధ్యా పాత్రలో భార్బి రమ్య, శ్రావణిగా అలంకృత, చిన్నోడుగా రోషన్ కోట, పెద్దోడుగా వినోద్ మాగంటి, రాకేష్ గా నవీన్ కొమ్మ, మాయాగా జ్యోతికా యాదవ్, గౌరీ బాబాయిగా గుత్తికొండ భార్గవ్, హౌస్ ఓనర్ గా శశాంక్, స్నేహగా రూపా ముగ్గల, వీరశంకర్ రెడ్డిగా జయస్ హరి, జ్వాలాముఖిగా ప్రియాంక నల్కరి, ఇలా ఇంకా ఎన్నో క్యారెక్టర్స్ ప్రేమ ఎంత మధురం సీరియల్లో ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. చక్కటి కథా కథనాలతో 5 సంవత్సరాలకి పైగా ప్రేమ ఎంత మధురం సీరియల్ జీ ప్రేక్షకులని విశేషంగా అలరించింది. 1601 ఎపిసోడ్ తో ఈ సీరియల్ ప్రేక్షకులకి గుడ్ బై చెప్పింది. చివరికి గౌరీ లేకుండానే ప్రేమ ఎంత మధురం సీరియల్ కి క్లైమాక్స్ కార్డు వేశారు. ప్రేమ ఎంత మధురం సీరియల్ మొదటి జనరేషన్ తోనే శుభం కార్డు వేసుంటే బాగుండేది, లేదా రెండవ సీజన్ లో పెళ్లిళ్లు జరిగినప్పుడే సీరియల్ కు శుభం కార్డు వేసుంటే బాగుండేది. గౌరీ లేనప్పుడు ఇంత స్టోరీని మళ్ళీ సాగతీసి చివరికి గౌరీ లేకుండా కేవలం మిగతా వాళ్ళ మీద మాత్రమే శుభం కార్డు వేయడం చాలా చండాలంగా ఉందనే చెప్పాలి.
ఇంత సూపర్ హిట్ సీరియల్ అయిన ప్రేమ ఎంత మధురం సీరియల్ క్లైమాక్స్ ని ఇలా బిస్కెట్ చేయడం ఏమీ బాగోలేదు. ప్రేమ ఎంత మధురం సీరియల్ క్లైమాక్స్ ని చూసారా? క్లైమాక్స్ మీకు ఎలా అనిపించింది? ఈ సీరియల్ క్లైమాక్స్ కి 5కి గాను మీరు ఎంత రేట్ చేస్తారో కామెంట్స్ లో నమోదు చేయండి. ప్రేమ ఎంత మధురం సీరియల్ నేటితో ప్రేక్షకులకి గుడ్ బై చెప్పడం సీరియల్ ఫ్యాన్స్ అందరికీ నిరాశని కలిగిస్తుంది. అయితే ఆల్ గుడ్ థింగ్స్ మస్ట్ కమ్ టు ఎండ్ అని చెప్పినట్లు ప్రతి దానికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ముగింపు ఉంటుంది. అలాగే ప్రేమ ఎంత మధురం సీరియల్ కూడా ఇవాళ ప్రేక్షకులకి గుడ్ బై చెప్పింది. చక్కటి కథా కథనాలతో లాంగ్ రన్నింగ్ సీరియల్ గా, సూపర్ హిట్ సీరియల్ గా, బ్లాక్ బస్టర్ సీరియల్ గా ప్రేమ ఎంత మధురం సీరియల్ విశేషంగా అలరించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ప్రేమ ఎంత మధురం సీరియల్ టీం అందరికి మనం గుడ్ బై చెబుదాం. మీరు కూడా కామెంట్స్ లో ప్రేమ ఎంత మధురం సీరియల్ టీం అందరికి గుడ్ బై చెప్పండి. మీలో ఎంతమంది ఈ సీరియల్ ని మిస్ అవుతారు కామెంట్స్ లో నమోదు చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.